హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగంలో ఎంత డబ్బు సంపాదించినా సొంత కాళ్ళపై నిలబడాలనే ఆలోచనతో ఉంటారు. అయితే లాభాలు రావని పెట్టుబడికి భయపడో ఆ ఆలోచనను వాయిదా వేస్తుంటారు. అయితే అలా కాకుండా తక్కువ బడ్జెట్తో మంచి లాభాలు పొందే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేకప్ ఆర్టిస్టులకు కూడా ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపేవారు. ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మేకప్ వేసుకుంటారు. దీంతో ఇలాంటి వారికి మంచి లాభాలు వస్తున్నాయి. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మేకప్ ఆర్టిస్టుల నుంచి మంచి శిక్షణ తీసుకుని సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. పచ్చళ్ళ వ్యాపారం కూడా మంచి బిజినెస్ ఐడియాగా చెప్పొచ్చు. ప్రస్తుతం బిజీగా మారిన జీవనశైలి నేపథ్యంలో చాలా మంది ఇన్స్టాంట్గా దొరికే పచ్చళ్ళను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమ్మర్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఇప్పుడు లభించే మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఇక టీ స్టాల్ కూడా మంచి బిజినెస్ ఆప్షన్గా చెప్పొచ్చు. ప్రజలు ఎక్కువగా ఉండే చోట టీ స్టాల్స్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. అలాగే కాలంతో సంబంధం లేకుండా నడిచే ఈ వ్యాపారంతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఫుడ్ బిజినెస్ ఎవర్ గ్రీన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. మంచి సెంటర్ను చూసుకుని టిఫిన్ సెంటర్ను ప్రారంభిస్తే సరిపోతుంది. టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి హోటల్ గది అద్దె కాకుండా 10,000 రూపాయలతో టిఫిన్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా డబ్బులు ఆర్జిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం మీ ప్రతిభతోనే డబ్బు సంపాదించుకునే అవకాశం దీంతో ఉంది. ఇన్ఫర్మేటివ్ ఫుడ్ ట్రావెల్కి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఎరువులు విత్తనాలు అమ్మే షాపులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి ఎరువులు విత్తనాలు తెచ్చుకోవాలంటే రైతులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల గ్రామాల్లో మండల కేంద్రాల్లో ఎరువులు విత్తనాల షాప్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. పెట్టుబడిని బట్టి పట్టణాలలో కూడా ఈ షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మంచి బిజినెస్. ప్రభుత్వం నుంచి రైతులకు అందే సబ్సిడీలను వారికి ఇస్తే మీపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులు మీ షాప్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ బిజినెస్ తక్కువ బడ్జెట్లోనే ప్రారంభించవచ్చు. మీ గ్రామంలో పొలాల్లో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను నగరాల్లో నేరుగా ఇంటింటికి వెళ్ళి అమ్మితే మంచి లాభం వస్తుంది. హోమ్ డెలివరీ టైప్లో ఈ బిజినెస్ చేయవచ్చు. కూరగాయలు పాల పదార్థాలను ఇలా అమ్మవచ్చు. నగరవాసులు కూడా మంచి ఆహార పదార్థాలకు నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఇలా అమ్మకాలు చేపట్టడం వల్ల లాభాలు చూడొచ్చు. బంగాళాదుంపలు, ఉల్లిపాయల నుంచి పలు కూరగాయలను, అలాగే పాలు, పెరుగు, నెయ్యి వాటికి కూడా అమ్మవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.